మనకు మానవులుగా జన్మించిన ప్రతి వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, ఏదో ఒక కోరిక ఉంటుంది. అయితే ఆ కోరికలు ఎలా ఉంటాయి, మరి అవన్నీ తీరే మార్గం ఏంటి, దానికోసం మనం ఏం చేయాలి అనేవి చెప్పుకుంటూ ఉంటాం. ఎన్నో రకాలు ఉంటాయి. మరి దేనికైనా కూడా ధనం మూలం ఇదం జగత్. ధనం రావాలి అంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి. ఆ లక్ష్మీ కటాక్షం ఉండడానికి మనం ఎన్నో చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ విషయాన్ని చక్కగా శ్రద్ధగా భక్తితో వినండి. మరి లైక్ చేయండి. ఓం మహాలక్ష్మి అయిన మహా అని కామెంట్లో రాయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము ఆడవాళ్ళు మహిళా లోకానికి, మహిళలు అమ్మాయి పుట్టింది అనగానే లక్ష్మీదేవి పుట్టింది అంటాం ఇళ్ళల్లో. ఇంకా ఆమె పెరుగుతూ ఉన్న కొద్దీ ఆడపిల్లలు లేని ఇల్లు ఏం బాగుంటుందండి. లక్ష్మీ కళ ఉండనట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. ఆడవాళ్ళు ఉంటేనే, ఇంట్లో ఆడపిల్లలు అలా తిరుగుతూ ఉంటేనే చక్కగా ఆనందంగా కనిపిస్తుంది, కళగా ఉంటుంది. మరి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆడపిల్లలకు తగిన ఖర్చులు ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఎదుగుతూ ఉన్న కొద్దీ, ఇంతకుముందు అయితే గుండెల మీద భారం పెరుగుతుంది అనేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే ఇంకా చదివిస్తున్నాము, చదివిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి ఏది చేసినప్పటికీ మన సాంప్రదాయం ప్రకారము వివాహం జరగాలి. వివాహం చేస్తాము, చదివిస్తాము, చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటాము, వివాహాలు చేస్తాము. చేసిన తర్వాత ఇంకేం కావాలండి? ఆ భర్తతో అన్యోన్య దాంపత్యం ఉండాలి. అన్యోన్య దాంపత్యం ఉన్న తర్వాత మళ్ళీ సకల భోగాలు అనుభవిస్తూ వాళ్ళకి సంతానం కాలేదా, సంతానం కావాలి అని కోరుకుంటాం. మళ్ళీ వాళ్ళకి చేసే ఉద్యోగాలలో ప్రమోషన్లు రావాలి. చక్కగా లక్ష్మీ కటాక్షంతో దినదినాభివృద్ధి చెందాలి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు, ఇది తరతరాలుగా వంశపారంపర్యంగా ప్రతి ఇంట్లోనూ జరిగేదే. కోరుకోవడం అనేది ఏదైనా మనం పెరుగుతూ ఉండాలి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటాం. విద్యలో కానీ, వృత్తిలో కానీ, ధనంలో కానీ, సంపదలో కానీ, అన్ని రకాలుగా. అయితే మనకు ఏం చెప్తారు అంటే, ఏ సంపద అయినా కూడా మనకు అనుగ్రహించేది లక్ష్మీదేవి. అందుకే అష్టలక్ష్మి. సంతానలక్ష్మి ఆమెని, ధనలక్ష్మి ఆమెని, ధాన్యలక్ష్మి ఆమెని కదండి, ధైర్యలక్ష్మి ఆమెని, విజయలక్ష్మి ఆమెని. మనం ఏదన్నా ఒక పరీక్ష రాసినాం, దాంట్లో పాస్ కావాలి అంటే ఆ విజయలక్ష్మి విజయాన్ని ప్రసాదిస్తుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము, విజయం సాధించాం. ఒక ఉద్యోగం రావాలి అన్నా కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే ఇవన్నీ మనకు అష్టైశ్వర్యాలు. అష్టలక్ష్మి. ప్రతిదీ మనకు అందాలి అంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అనే కదా మనం ప్రతిసారి లక్ష్మీదేవి గురించి చెప్పుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవికి ఇష్టమైనట్టు ఎలా ఉండాలి? ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. చక్కగా ఇంట్లో ఆడవాళ్ళు ముఖ్యంగా నవ్వుతూ కలకలలాడుతూ చక్కగా తిరుగుతూ ఉండాలి. ఆడవాళ్ళు దుఃఖిస్తూ ఉండకూడదు, బాధపడుతూ ఉండద్దు. ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు బాధపడతారో వాళ్ళకు ఎన్ని వేసినా కూడా వచ్చి రాదు ఇక వాళ్ళకి. ఎందుకంటే ఆడవాళ్ళ దుఃఖం ఇంటికి చేటు. ఆడవాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఇంటి పనులు చేస్తారు, ఇంటి కోసము అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఒక లక్ష్మీ స్వరూపంగా భావించి ఎవరైతే గౌరవించి ఆనందంగా ఉంచుతారో వాళ్ళ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి నిలబడుతుంది. వాళ్ళను ఫ్రీగా ఆనందంగా ఇవ్వాలి. ఎందుకంటే స్వతహాగా స్త్రీలు కుటుంబ సభ్యులందరి కోసం పనిచేస్తూ ఉంటారు. ఇది ఎక్కువ ఇది తక్కువ అని కాదు, తన కోసం చేసుకోకుండా
అందరికీ ఆరోగ్యం కోసము, ఆనందం కోసము, అది ఎట్లా కావాలి ఇది ఎట్లా కావాలని, మరి సౌభాగ్యం కోసము పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అన్నీ చేసేవాళ్ళు ఆడవాళ్ళే కదండి. కాబట్టి అటువంటి ఆడవాళ్ళు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో ఆ లక్ష్మీదేవి కూడా అక్కడ స్థిరంగా ఉంటుంది అని మన పెద్దలు చెప్తారు. అదేవిధంగా మరి మనకు ఏమేమి ఉంటాయండి, సంతానం కాని వాళ్ళకి సంతానం కావాలి, ఆర్థిక ఇబ్బందులు ఉండద్దు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ మనం చక్కగా చేస్తూ ఉన్నాము, అమ్మవారు మనకు అన్నీ కటాక్షించింది. కొంతమంది అంటూ ఉంటారు, నేను డబ్బు చూశాను, ఐశ్వర్యం చూశాను, బంగారం చూశాను, అన్నీ చూశానండి, ఇంకేం చూసేది లేదు, చాలా అనుభవించాను నేను, మాకేం ఇబ్బందులు లేవు అని. అట్లా ఉన్నా కూడా ఏమవుతుందండి, నరదృష్టి, నరఘోష, ఇతరుల ఈర్ష్య, ద్వేషాలు, వీటి వల్ల వాళ్ళకి కొన్ని గ్రహ దోషాల వల్ల, ఇప్పుడు వెలుగు చీకటి ఎలా ఉంటుందో జీవితంలో కూడా మనకు మంచి రోజులు ఉంటాయి, మళ్ళీ రాత్రి అయినట్టుగానే కొన్ని ఇబ్బందికరమైన రోజులను గడుపుతాం, మళ్ళీ తెల్లవారుతుంది, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అదే క్రమంలో మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడ్డామో అనేది చూడరు, కానీ మనం మంచిగా ఉన్నప్పుడు నవ్వుతూ హాయిగా ఆనందంగా మంచిగా ఎటంటే అటు వెళ్తూ ఉన్నాము, తింటున్నాము, తిరుగుతూ ఉన్నాము, పిల్ల పాపాలతో సుఖంగా ఉన్నాము అంటే గిట్టని వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇవన్నిటినీ మనము ఎప్పుడైతే పోడగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సంపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నరదృష్టి, నరఘోష వల్ల ఏమవుతుందండి, దృష్టి చేయడం వల్ల ఏదో మనకు ఒళ్ళు నలతగా ఉండొచ్చు, శారీరక ఇబ్బందులు కలగచ్చు, ఆ శారీరక ఇబ్బందుల వల్ల కోపాలు రావడము, ఇంట్లో చికాకు, ఎవరో బయట వాళ్ళ గురించి కూడా ఒక్కొక్కసారి ఇంట్లో గొడవలు జరుగుతుండే. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఈ గ్రహ దోషాల వల్ల, లేకుంటే మనకు ఈ ఇరుగు పొరుగు వారి దృష్టి వల్ల మనకు చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఎందుకు ఇంత అట్లా అంటే మనకి కలియుగంలో ఎక్కువ ఏం చెప్తారు, మనకి ఇలాంటి దృష్టి దోషాలే చాలా ఎక్కువగా ఉంటాయి అని. అంటే చూడగానే అబ్బా అంటే అయిపోయాయి. కొంతమంది మనం కూడా అనుకుంటారు, అబ్బో ఆమె కన్ను పడదంటే అయిపోయాయి ఇక మటాష్ అని. అట్లానే జరుగుతూ ఉంటాయండి. ప్రతి వాళ్ళ జీవితంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు. ఏదో ఒక రకంగా వాళ్ళని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినారు మరి. కాబట్టి ఇది దృష్టి ఎలా జరుగుతుంది అనేది మళ్ళీ ఇంకో వీడియో చేసుకుందాం. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రము మరి ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకొని మనం ఆనందంగా ఎప్పుడూ ఉండాలి. ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు మనకు అందుబాటులో ఉండాలంటే మనం ఇవన్నీ పట్టించుకోకుండా ఎప్పుడు మనం ఇప్పుడు బాగున్నామంటే ఎలా ఉన్నాం, మన మనస్సు ప్రశాంతంగా ఉంది, మనం ఆనందంగా ఉన్నాము, భార్య భర్త పిల్లలు అత్త మామ అందరూ అర్థం చేసుకొని ఒకళ్ళకొళ్ళు సాయం చేసుకుంటూ ఉన్నప్పుడు మీ ఇల్లంతా చక్కగా శుభ్రంగా పెట్టుకొని వచ్చిన అతిథులకు మర్యాద చేస్తూ మర్యాదగా మాట్లాడుతూ ఎవరితో గొడవలు పడుకోకుండా చాతనైన సాయం చేస్తూ 10 మందిలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే మీరు కొనసాగాలి అంటే మనకు ఇటువంటి అందరూ చల్లని చూపు ఉండాలి మనకు. కాబట్టి అందరి చల్లని చూపు ఉండదు. లక్ష్మీదేవి మనను చల్లగా చూస్తుంది, కానీ బయట వాళ్ళు మనకు వ్యతిరేకంగా చూస్తున్నారు, చెడు కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రభావం వల్ల మనలో ఇబ్బందులు కలుగుతాయి. తెలుసు కదండి, చేతగానప్పుడు కోపాలు వస్తాయి, ఆరోగ్యం బాగాలేకుంటే నెత్తిన వచ్చినప్పుడు పిల్లలు మాట్లాడిస్తే కోపం వస్తుంది. దానివల్ల ఇంకేవేవో అట్లా సడన్గా మెల్లమెల్లగా చేంజ్ అవుతూ ఉంటుంది.
చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఒకదాంతో ఒకటి లాస్ట్కు మనకు వచ్చేవేంటి, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు. అయితే మన వాళ్ళు ఏం చెప్పిండ్రంటే ఇలాంటి ఇబ్బందులు కాకుండా మనం ఎప్పుడైనా ఈ నరదృష్టి నరఘోష అనేది తగలకుండా మనకు ఎటువంటి దోషాలు ఉన్న తొలగిపోవడానికి మన వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పని మనం చేయాలన్నమాట. అయితే ఈ లక్ష్మీ మనకు లక్ష్మీదేవిని చూస్తే ఐశ్వర్యము, సంపదలు ఎంత కళగా అనిపిస్తుందండి. మనం ఫోటో తెచ్చిపెట్టుకున్నా ఆ ఫోటోలో అమ్మవారిని చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది. అట్లనే మనం చూస్తే కూడా ఎదుటి వాళ్ళకి ఆనందం కలగాలి అనేటట్టు మనం అందుకే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా చిప్పిరి జుట్టు, పెద్దగా అరవడము ఇట్లాంటివి చేయకూడదు. అట్లా చేసిన చోట లక్ష్మీదేవి ఉండదు. ఎందుకు, ఎవరైతే మంచిగా దువ్వుకుని చక్కగా బట్టలు, శుభ్రమైన బట్టలు వేసుకొని వచ్చిన వాళ్లకు చూడగానే ఆహా ఎంత పద్ధతిగా ఉన్నారు అనేటట్టు మనము చక్కగా చేతులకు గాజులు, బొట్టు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ప్రశాంతంగా చల్లని చూపుతో చూస్తారు. లేదు అంటే మన మీద ఇష్టపడే అవకాశాలు ఉంటాయి, వేరు వేరు భావాలు కలుగుతాయి. అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. దాంతోపాటు మనకు ఒక ముఖ్యమైనది ఇది మాత్రం తప్పకుండా చేయాలట. ఏంటి అంటే లక్ష్మీ చందనం, శ్రీలక్ష్మీ చందనం అని మనకు ఉంటుంది. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. లక్ష్మీదేవికి ఇష్టమైనవి చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ శ్రీ చందనం అనేది చాలా ఇష్టం లక్ష్మీదేవికి. ఇది చక్కగా అంటే ఎన్నో ఔషధ మూలికలు, తర్వాత పరిమళ భరితమైన పుష్పాలు వాటన్నిటితోని కలిపి తయారు చేస్తారన్నమాట. స్వచ్ఛమైన శ్రీలక్ష్మీ చందనం కాబట్టి అది ఔషధపరంగా మనలో ఉన్న దోషాలను తొలగిస్తుంది. మళ్ళీ ఎదుటి వాళ్ళ దోషాలు ఎదుటి వాళ్లకు మన మీద మంచి భావన కలిగే విధంగా కూడా చేస్తుంది అన్నమాట. అందుకని మనము ఈ శ్రీలక్ష్మీ చందనాన్ని అమ్మవారికి సమర్పించి చక్కగా అదే కొంత మనము కూడా రోజు మన ఇంట్లో అందరం కూడా నుదుటన ఆ చందనాన్ని ధరిస్తే, మనం ఎప్పుడో బాసరకు అటు ఇటు పోయినప్పుడు చందనం పెడతారు, మీకు తెలుసు అనుకుంటా. సరస్వతి దేవాలయానికి పోతే అక్కడ చందనమే ఉంటుంది. ఇంత చందనం పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు పెడతారండి? మరి అది పెడితే కూడా ఎంత కళగా అనిపిస్తాయి మొహాలు. మనం దేవాలయానికి వెళ్ళొచ్చామో అని చూడగానే ఎంత ఆనందం కలుగుతుంది. కాబట్టి మనము ఈ చందనాన్ని చక్కగా అమ్మవారికి సమర్పించి రోజు దాన్ని మనము నుదుట ధరించాలి. మన పిల్లలకు కూడా పెట్టాలి, వీలైతే అందరూ పెట్టుకుంటే ఇంకా మంచిది. అయితే ఈ విధంగా ధరించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ లక్ష్మీ చందనము అనే దాని ప్రభావంతో మన మీద చెడు దృష్టి అనేది పడదు. ఎవరన్నా మనం చూసినా కూడా చూడగానే వాళ్ళు ఆనందపడతారు. ఎప్పుడైతే వాళ్ళు మనను చూసి నవ్వుతారో అప్పుడు వాళ్ళు చెడు భావన లోపల ఉన్నా కూడా అది మనకు తగలదన్నమాట. వాళ్ళు మన మొహం చూసి ఎప్పుడైనా నవ్వగానే మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. అట్లా రావాలి అంటే ఈ శ్రీ లక్ష్మీ చందనాన్ని వాడుకోవాలి. దాన్ని వాడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లక్ష్మీదేవికి ప్రియమైనది కాబట్టి ఆమె సంతోషిస్తుంది. మరి మనకు బయట నుండి వచ్చే చెడు రాదు. మళ్ళీ మన ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మనం కోరుకున్న విధంగా ఐశ్వర్యము, సంతానాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సంపదలు పెరుగుతాయి. ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యత పెరుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఇంట్లో అందరూ కలిసిమెలిసి చక్కగా
ఆహ్లాదంగా ఆనందంగా జీవించగలుగుతారు కుటుంబ సభ్యులు. అంతే కదండి, మనకు అన్నీ అమరుతూ ఉంటే టైంకి ఏది కావాలో దాన్ని మనం ఆనందంగా ఉండగలుగుతాం. దాంట్లో ఇబ్బంది రాకుండా ఉండడం కోసమే మనము అమ్మవారిని కోరుకుంటామన్నమాట. అయితే ఆ లక్ష్మీదేవికి ప్రియమైన ఈ శ్రీ లక్ష్మీ చందనాన్ని మనం తప్పకుండా తెచ్చుకొని దాన్ని వాడడం వల్ల ఇంత సింపుల్ చూడండి, భక్తితో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది చేసినా మనం భక్తితో చేసినప్పుడు, భక్తితో అమ్మవారికి సమర్పించినప్పుడు అమ్మ మనను చల్లని చూపును మన మీద పడేస్తుంది. అట్టనే అది మనం ధరించడం వల్ల లక్ష్మీదేవిది కాబట్టి బయట వాళ్ళు కూడా మనను చూసినప్పుడు వాళ్ళు కూడా మంచి భావన కలిగి ఉంటారు. మనం ఎప్పుడైతే ఆ బొట్టును చూస్తారో వెంటనే వాళ్ళు ఎంత చెడు అనుకున్నా కూడా దాన్ని తొలగించుకొని మనతో ఆనందంగా, కొంతమంది ఒక్కొక్కసారి చూస్తాం మన ఇంటికి ఎవరో వస్తారు, వాళ్ళు ఏదో గొడవ చేద్దామో ఏదో అనుకొని వస్తారు, కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత మాట మార్చేసి నవ్వుతూ ఆహా ఓహో అంటారు, వెళ్ళిపోతారు. జరుగుతాయి. ఎందుకు అంటే ఇలాంటివి ఏవైనా మనం ఆ రోజు ఉన్నప్పుడు మన ఇంట్లో అలాంటివి జరగకుండా పారిపోతాయి అన్నమాట. ఇందుకోసము స్త్రీలు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి దాన్ని తెచ్చిపెట్టుకొని రోజు పిల్లలకు తప్పకుండా స్త్రీలు ధరించాలి. ధరించడం వల్ల మనము ఆనందంగా ఉండగలుగుతాం. ఇదండి ఈ విషయం మీకు షేర్ చేద్దాం అనుకున్నా. చాలామందికి చెప్పినప్పుడు వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి మంచి జరిగింది. అయితే మనము ఏదైతే మనం మంచి జరుగుతూ ఉంది అన్నప్పుడు దాన్ని మనం కంటిన్యూగా ఆచరిస్తూ వెళ్ళాలి. కొంతకాలం అలా ఆచరిస్తూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోతుంది. మనకు ఆ భావన అనేది కూడా, సద్భావన అనేది కూడా కలుగుతూ ఉంటుంది. మనం ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తాం. ఇదండి, మరి తప్పకుండా దీన్ని ఆచరించండి, ఫలితాన్ని పొందండి. ఆ లక్ష్మీ కటాక్షం తప్పగా మీ అందరికి కలగాలని కోరుకుంటాను. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.